ఏమీ తెలియని వాళ్ళ పడుకుని ఉన్నటువంటి చిన్ని కృష్ణుడిని చూసింది పూతన. లక్ష్మీదేవిలా వేషం కట్టింది చంపేస్తానని. తీరా లోపలికి వెళ్ళింది. ఎంత అందంగా ఉన్నాడు రా ఈ పిల్లాడనుకుంది. పరమాత్మ యొక్క అందం ఎవరినైనా మోహింపచేస్తుంది. ఎంత అందంగా ఉన్నాడ్రా అనుకుంది. అనుకుని ఒరే పిల్లాడా నీకోసమేరా నేను ఇంత వేషం కట్టాను, ఒక్క గుక్కడు పాలు తాగరా నీ అందం ఏమిటో తెలుస్తుందండి. ఎందుకని స్తన్యమునకు విషం పూసుకుని వచ్చింది. స్తన్యం చప్పరించాడో చచ్చిపోతాడు. అందుకని ఆ పిల్లవాడికి వద్దమ్మా వద్దమ్మా అని ఒక పక్క అరుస్తున్నారు యశోద, అక్కడే ఉన్నటువంటి బలరాముని తల్లిని. అయినా సరే రోహిణీదేవి అంటున్నా వినకుండా పిల్లవాడిని తీసుకుని తన స్తన్యం ఇచ్చి పాలివ్వడానికి ప్రయత్నించింది. ఆయనకి తెలియదు ఎంత పసిపిల్లవాడి రూపంలో ఇంకా కళ్ళు విప్పడం కూడా చేత కానటువంటి వాడిగా ఉన్నప్పటికీ వచ్చినదెవరో, ఎందుకు ఎత్తుకుందో, ఎందుకు పాలిస్తోందో ఆయనకి తెలియదు. అది కృష్ణలీలంటే. అవి స్తన్యాన్ని ఆ చిన్ని పూల పట్లం లాంటి చేత్తో పట్టుకుని గుటుక్కు గుటుక్కుమంటూ 2 గుక్కలు తాగాడు అంతే. ఇప్పటి వరకు అందరికీ పాలిచ్చి చంపిన పూతన ఇతర బాలుల క్రియవాడవివు కావు, ఓరి నాయనో ఎంతో మందిని చంపాను కానీ నువ్వేమిట్రోయ్ 2 గుటకలు లాగేటప్పటికీ నా ప్రాణాలన్నీ పోతున్నాయి, వదులు వదులు